హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నళిని నిజ స్వరూపం బాబీకి తెలిసేలా చేసి స్వర బాబీని ఒకటి చేసిన కైలా అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. ఇక బాబీని అయితే మెడికల్ షాప్కి తీసుకుని వెళ్తుంది కైలా. నాకు కాళ్ళు చాలా నొప్పిగా ఉన్నాయి, మెడిసిన్ తీసుకోవాలని ఇక్కడికి తీసుకువచ్చాను అంటూ అనగానే, అదేంటి కైలా, ఉన్నట్టుండి నీకు కాళ్ళు నొప్పులేంటి అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు. అది డాషు, ఇలా నాకు అప్పుడప్పుడు కాళ్ళు నొప్పి వస్తూ ఉంటే ఇలా మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి మందులు తీసుకునేదాన్నిలే అంటూ చెప్తూ ఉంటుంది కైలా. మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాంలే కైలా, మెడికల్ షాప్లో మందులు తీసుకుంటే ఏం తగ్గుతుంది, ఒకసారి డాక్టర్కి చూపించుకుంటే ప్రాబ్లం ఏంటన్నది చెప్తారు కదా కైలా అంటూ బాబీ అనగానే, లేదురా డాషు, నాకు ఈ మెడికల్ షాప్లో మందులు సరిపోతాయిలే, మేమెంతటి వాళ్ళం హాస్పిటల్లో చూపించుకోవడానికి ఎప్పుడూ ఇలాగే మందులు వాడేదాన్ని, ఇప్పుడు కూడా అలాగే వాడతాను, హాస్పిటల్ అంట వద్దు అంటూ చెప్పంగానే, సరే పద లోపలికి వెళ్ళి అంకుల్ని మందులు అడుగుదాము అంటూ బాబీ అయితే చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక కైలా అయితే స్వర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక మెడికల్ షాప్ అతను అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా ఏం కావాలి అనగానే, మా కైలాకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట, కాళ్ళు నొప్పులకి ట్యాబ్లెట్లు ఇస్తారా అంటూ అడగంగానే, నీకు నొప్పులు ఎప్పటి నుంచి? ఇంతలో కైలా అయితే స్వర గురించి ఆలోచించడంతో ఏమో అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. అదేంటమ్మా, నీ నొప్పులు నీకు ఎప్పటి నుంచి వస్తున్నాయో తెలీదంటున్నావేంటి అని అడుగుతూ ఉండగా, అబ్బే అదేం లేదు అంకుల్, రాత్రి నుంచి వస్తున్నాయంతే అంటూ చెప్తూ ఉంటుంది. సరేనమ్మా, నేను ట్యాబ్లెట్స్ ఇస్తాను, అవి వాడు అంటూ చెప్పంగానే, సరే అంటూ చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక కాశీని తీసుకుని స్వర అయితే మెడికల్ షాప్ దగ్గరికి అయితే వస్తుంది. ఇక స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాబీ అయితే. ఇక కోపంగా చూస్తూ ఉంటాడు. కైలా, నీకు టాబ్లెట్స్ ఇచ్చారు కదా, పద వెళ్దాం ఇక్కడి నుంచి అంటూ అనగానే, ఒక్కసారి ఆగురా బాబీ, ఆగు అంటూ కైలా అయితే చెప్తూ ఉంటుంది. ఇంతలో స్వర అయితే వచ్చి, బాబీ, ఎందుకు బాబీ నాకు దూరంగా ఉండిపోతున్నావు, నన్నెందుకు అపార్థం చేసుకుంటున్నావురా, నేను నీ కన్న తల్లినిరా, నా మాట నమ్మరా అంటూ అనగానే, ఇంతలో ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు, నువ్వు ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు, నీకన్నా ఆ ఝాన్సీ అంటే ఏ నయం, కైలాకి యాక్సిడెంట్ అయినప్పుడు డబ్బులు ఇచ్చి నువ్వెప్పుడు ఇంటికి రాకు, అలా అయితే నేను డబ్బులు ఇస్తానంటూ ఆ కండిషన్ పెట్టి డబ్బులు ఇచ్చింది. నేను తనకిచ్చిన మాట ప్రకారమే ఇప్పటికి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెట్టలేదు. చిన్నపిల్లవాడినైనా నేనే ఆ మాట మీద నిలబడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ బాబీ అయితే అడుగుతూ ఉంటాడు. ఏంట్రా అంత మాట అంటున్నావు, నేను నీ కన్న తల్లినిరా, నిన్నెలా దూరం చేసుకుంటాన్రా, అయినా నీ గురించి ఆ ఝాన్సీకి తెలుసన్నమాట అంటూ అడుగుతూ ఉంటుంది. అవును, ఝాన్సీ ఆంటీకి తెలుసు, అయినా నువ్వు నా కన్న తల్లివి అంటున్నావు, మరి ఝాన్సీ ఆంటీ కూడా ఎప్పుడూ చెప్పలేదే నువ్వే నా కన్న తల్లివి అని, రోష్నియే నా కన్న తల్లి అన్నప్పుడు తనన్నా చెప్పాలి కదా, రోష్ని నీ కన్న తల్లి కాదు అని, తను కూడా ఏమీ చెప్పలేదంటే రోష్ని అమ్మే నా కన్న తల్లి, నువ్వే నన్ను మోసం చేస్తున్నావు అంటూ ఇక బాబీ అనగానే, ఆ మాటకి ఇక స్వర అయితే ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక బాబీ అయితే కోపంగా కారు అయితే ఎక్కేస్తాడు. ఇంతలో కైలా అయితే చెప్తూ ఉంటుంది, అమ్మాయి మేడం, మీరెవరో ఝాన్సీ అంటూ మాట్లాడుతున్నారు కదా, ఒకవేళ ఆవిడే వచ్చి నిజం చెప్తే బాబీ నమ్మే అవకాశం ఉంటుంది కదా, ఆవిడ చేతే నిజం చెప్పించండి అంటూ అనగానే, సరే నేను తీసుకువస్తాను అంటూ ఇక స్వర అయితే ఝాన్సీ దగ్గరికి అయితే వెళ్తుంది. ఇక ఝాన్సీతో చెప్తూ ఉంటుంది, నువ్వు దయచేసి నా కొడుకు దగ్గరికి వచ్చి నేనే కన్న తల్లినన్న విషయం చెప్పు, ఎందుకంటే నువ్వు ఈ విషయం గనక చెప్పకపోతే నీ జీవితం కూడా నాశనం అయిపోతుంది,
నేను కడుపులో బిడ్డని మోస్తూ ఒంటరిగా గడిపిన క్షణాలు నాకు తెలుసు. అది ఎంత నరకమో కూడా తెలుసు. ఆ పరిస్థితి నీకు రాకుండా ఉండాలి అన్నా, అభి నీకు దూరం అవ్వకుండా నీ దగ్గర ఉండాలి అన్నా నువ్వు ఈ నిర్ణయం తీసుకోక తప్పదు. ఎందుకంటే ఇప్పుడు అభి తన స్వార్థం కోసం ఆ రోష్నియే తన భార్యని బాబీతో చెప్పి అక్కడే ఉండిపోయాడు. ఆ నళిని కూడా తన కూతురి కోసం ఏమీ మాట్లాడకుండా తన స్వార్థం చూసుకుంటుంది. నువ్వు గనక ఇప్పుడు వచ్చి నిజం చెప్పకపోతే నా జీవితం ఎలా అయిపోయిందో నీ జీవితం కూడా అలాగే అయిపోతుంది. తర్వాత నీ ఇష్టం అంటూ ఇక స్వర అయితే వెళ్ళిపోతుంది. ఇంతలో ఇక ఝాన్సీ అయితే ఆలోచించుకుంటుంది బాబీతో నిజం చెప్పేయడానికి. ఇక స్వర ఝాన్సీ ఇద్దరూ కూడా కలిసి నళిని ఇంటికి అయితే వెళ్తారు. ఇక ఝాన్సీ అయితే చెప్తూ ఉంటుంది బాబీతో, నువ్వు అమ్మాయి మేడం ఒక చీటర్ అని అసహించుకుంటూ దూరం పెడుతున్నావే, తనే నీ కన్న తల్లి బాబీ అంటూ నిజం చెప్పడంతో ఇక బాబీ అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి నా కన్న తల్ల? మరి ఎవరూ కూడా నా దగ్గర నిజాన్ని బయట పెట్టలేదు, ఎవరూ కూడా ఇప్పటి వరకు నాకు నిజాన్ని చెప్పలేదు అంటూ అనంగానే, లేదు బాబీ నేను నిజం చెప్తున్నాను కదా అంటూ అనంగానే ఇంతలో స్వర అయితే బాబీని కౌగిలించుకుంటుంది. ఆగు, నాకు తెలుసు నువ్వు అబద్ధం ఆడుతున్నావని. ఇప్పుడు నువ్వు చెప్పే అబద్ధాన్ని నేను నమ్మడానికి ఝాన్సీ ఆంటీని తీసుకువచ్చి చెప్పిస్తున్నావు. అయినా ఝాన్సీ ఆంటీ వచ్చి చెప్తే నేనెలా నమ్మేస్తాను అనుకున్నావు? ఝాన్సీ ఆంటీకి నేనంటేనే ఇష్టం ఉండదు, నన్ను ఏదో రకంగా ఇంట్లోంచి పంపించేయాలనే చూసేది. అలాంటిది ఇప్పుడు నువ్వు నా కోసం తీసుకువచ్చి అబద్ధం చెప్పమన్నావు కాబట్టి అబద్ధం చెప్తుంది, నేనెవరి మాట నమ్మను అంటూ బాబీ అయితే మొహం మీదే చెప్పేయడంతో ఇక ఝాన్సీ స్వర ఇద్దరూ కూడా అక్కడి నుంచి అయితే వచ్చేస్తారు. నన్ను క్షమించు స్వర, నా ప్రయత్నం నేను చేశాను. అభి చెప్పిన మాటలే నమ్మాడు తప్ప ఇకెవరు చెప్పినవి బాబీ నమ్మేలా లేడు అంటూ ఇక చెప్తూ ఉంటుంది ఝాన్సీ అయితే. ఇక స్వర కూడా బాధపడుతూ వెళ్ళిపోతుంది. ఇంత అలా చెప్పినా బాబీ ఎందుకు నమ్మడం లేదు? నేను ఏదో రకంగా బాబీ గురించి ఆలోచించాలి, బాబీకి నిజం తెలిసేలా చెయ్యాలి, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక నళిని అయితే పరమేశ్వరితో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. పరమేశ్వరి, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఏదైనా మంచి స్వీట్ చెయ్యి, ఇంకా ఆనందాన్ని కలిసి పంచుకోవచ్చు అంటూ నళిని అనంగానే, ఏంటమ్మా అంత ఆనందం అంటూ చెప్తూ ఉండంగా, ఇదేదో మనకి ఉపయోగపడే విషయంలా ఉంది, బాబీని తీసుకురావాలి అంటూ ఇక బాబీని కూడా అక్కడికైతే తీసుకువచ్చి నుంచోబెడుతుంది. నువ్వు సైలెంట్గా ఉండు అంటూ అనంగానే ఇక బాబీ అయితే మాట్లాడకుండా నుంచుంటాడు. ఇంతలో ఇక చెప్తూ ఉంటుంది నళిని అయితే, ఆ ఝాన్సీ వచ్చి నిజం చెప్పిన తర్వాత బాబీ తన కన్న తల్లి గురించి తెలుసుకుని ఎక్కడ వెళ్ళిపోతాడో అని చాలా భయపడ్డాను. కానీ నిజం తెలిసిన బాబీ మాత్రం నమ్మలేదు. రోష్నియే వాడి కన్న తల్లని నిజంగా బలంగా నమ్మేశాడు. ఝాన్సీ గనుక చెప్తే వెళ్ళిపోతే అప్పుడు నా కూతురు పరిస్థితి ఏంటి? ఝాన్సీ మాట కూడా నమ్మలేదు అంటే ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా ఇక బాబీ నమ్మడు, స్వరాయే తన కన్న తల్లి అని అంటూ అనంగానే, ఏమోనమ్మా పేగుబంధం కదా, స్వరమ్మ నవమాసాలు మోసి కనిపించిన బిడ్డ కదా, ఒకవేళ ఏ విధంగా నిజం తెలిస్తే తర్వాత బాబీ కోపంగా మనల్ని అనరాని మాటలంటే అంటూ అనంగానే, వాడికి ఆ నిజం తెలియకుండా చేస్తాను కదా, ఇప్పుడు వాడి కారణంగానే నా కూతురు ఈ పరిస్థితిలో ఉంది, వాడి కారణంగానే నా కూతురికి న్యాయం అవ్వాలి, వాడినప్పుడు దూరంగా పంపించేయాలి అంటూ నళిని అయితే చెప్తూ ఉండగా ఇక ఈ మాటలు విన్న బాబీ అయితే నిజం తెలుసుకుంటాడు. అంటే అమ్మ చెప్పిందే నిజం, నేనే అమ్మని అర్థం చేసుకోలేకపోయాను, చాలా బాధ పెట్టాను, ఇంకెప్పుడు కూడా ఇలా బాధ పెట్టకూడదు, అమ్మని ప్రేమగా చూసుకోవాలి, ఇంకా ఎవరి మాటలు నమ్మకూడదు అంటూ బాబీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక కైల అయితే చెప్తూ ఉంటుంది, పదారా డాషు
నువ్వు ఇక్కడ ఉండడం అనవసరమురా. ఈ నిజం నీకు తెలుసని వీళ్ళకి తెలిస్తే నిన్ను బయటికి కూడా వెళ్ళనివ్వకుండా బందీని చేస్తారు. ముందు మీ అమ్మ దగ్గరికి పద అంటూ ఇక స్వర దగ్గరికి అయితే బాబీని తీసుకువస్తుంది కైలా. ఇక బాబీని తీసుకురావడంతో చాలా ఆనందపడిపోతుంది స్వర అయితే. ఇక ఆ విధంగా స్వర బాబీని ఒకటి చేస్తుంది కైలా. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.